జనసేన నేత కిరణ్ రాయల్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వ్యక్తి బైరెడ్డి సిద్ధార్థతో పాటు ఉన్నాడు. ఇతను వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు. ఇప్పుడు చెప్పండి రాయా, నిన్న పెద్దిరెడ్డి ఇంకొక నాయకులు జోగి రమేష్ గారు, కోడల నాని గారు అందరూ కూడా వచ్చి రావణ్కు వైసీపీకి సంబంధం లేదని చెప్పి సిగ్గులు లేకుండా అబద్ధాన్ని చెప్పారు కదా మీరు. ఇప్పుడు ఇక్కడ బైరెడ్డి సిద్ధార్థ ఎలా ఉంటాడు? ఒక సిద్ధార్థ రెడ్డి కర్నూలుకి ఎక్కడ వచ్చినప్పుడు ఇతను అక్కడ ఉన్నాడు, ఇక్కడ రావంతో ఉన్నాడు, ఇక్కడ సావంతో రావంతో కాబోయే డిప్యూటీ సీఎం వీళ్ళు తెలుసు కదా. జగన్ గవర్నమెంట్ వస్తే వీళ్ళిద్దరు డిప్యూటీ సీఎంలు అవుతారు. ఆల్రెడీ కమిటెడ్ అంట. ఈయన ఒక సీఎం డిప్యూటీ సీఎం, ఒక డిప్యూటీ సీఎం. ఏమొక్కడు ఇస్తారేమో తెలియదు, చెప్తే ఆశ్చర్యం లేదు. ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు విమర్శించి డిప్యూటీ సీఎంలు ఇస్తాడు జగన్. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏం చెప్తారు? వైసీపీ కార్యకర్తలారా, వైసీపీ పేటీఎంలరా, మాకు సంబంధం లేదు, రావంతో మాకు సంబంధం లేదు కదా. ఇప్పుడు వీళ్ళంతా ఒకే బ్యాచ్ అన్ని చోటు దొరికారు కదా. ఇప్పుడు చెప్పండి, రాముణ్ణి తల నరికేసి రాము తీర్థంలో హిందూ మతాల మీద దాడి చేసి రథాలు దగ్ధం చేసి కొండపైన తిరుమల విషయం పక్కన పెడదాం, ఇన్ని చేస్తే ఆ రోజు స్పందించిన జగన్ ఈ రోజు ఏ రామ్ అని పెట్టాడు. మర్చిపోయి ఏ రావణం పెట్టాల్సింది ఏ రామని పెట్టాడేమో, మర్చిపోయి మిస్ అయిందేమో తెలుగు స్పెల్లింగ్ ఏమైనా. ఏ రామ్ అని పెట్టాడు. ఏ రోజైనా రాముడు తల జరిగినప్పుడు హిందువుల మీద దాడి అయినప్పుడు ఏ రామని పెట్టావా? దేవుళ్ళని కించపరిచి హిందూ మతం మీద కించపరిచి మాట్లాడిన ఒక రాక్షసుడు, ఒక సెక్స్ బాంబ్ అతను. ఎందుకు చెప్తున్నా అంటే అతని వీడియోలు అన్నీ కూడా దొరికాయి అతని ఫోన్లో. ఘోరంగా మనం చూసుంటాం, చూడరాని వీడియోలు చూసుంటాం. ఇంకా చాలా డేటా కూడా బయట వచ్చింది. అతను ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయో, ఏ వైసీపీ నాయకుడితో మాట్లాడుతున్నాడో, అతనికి ఎన్ని లక్షల పేమెంట్లు ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయో అవన్నీ కూడా త్వరలో మళ్ళీ మీడియాకి తెలియజేస్తాం. అన్నీ కూడా డేటా బయట తీసాం. అతను ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయో ఈరోజు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, పవన్ కళ్యాణ్ గారు తిట్టినందుకు మేము అతని మీద ఉప్పా చట్టం పెట్టినామని మాట్లాడుతున్నారు. కాదు, అతను ఈ రాష్ట్రానికే కాదు ఈ భారతదేశానికే ప్రమాదకరమైన వ్యక్తి ఎవరు ఉన్నారంటే శ్రావణ్. కాబట్టి ఈ ఇద్దరు డిప్యూటీ సీఎంలు, కాబోయే డిప్యూటీ సీఎంలకు మాట చెప్తున్నాను నేను. మీరు చేసే అల్లర్లు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. కాబట్టి రావణ్ అనేవాడికి ఈరోజు ఆ చట్టం కింద జైలుకి వెళ్ళాడు. హిందువులు రెచ్చగొట్టి రాముడిని మాట్లాడారు. కాబట్టి ఈరోజు ఒకటే చెప్తున్నాం, ఇక్కడైనా మీరు డ్రామాలు దయచేసి ఆపితే మంచిది. ఎవరెవరినో తీసుకొచ్చి మాట్లాడేసే కాదు. ఇంకో విషయానికి వెళ్తే మధ్యలో డిస్కషన్ చెప్తున్నా. సుగాలి ప్రీతి తల్లి గారి గురించి మాట్లాడితే, ఈ ఇన్సిడెంట్ జరిగింది కర్నూలులో, ఆయన ఉండేది కర్నూలులో. గన్నవరంలో కేసు పెట్టడం ఏంటి? జరిగింది కర్నూలులో ఇన్సిడెంట్ జరిగి కర్నూలులో వాళ్ళ కాపురం ఉంటే గన్నవరంలో ఎందుకు కేసు పెట్టారు అది అర్థం కావట్లేదు జనాలందరికీ. ఇంకో అద్భుతం ఏం తెలుసా? ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక కేసు నమోదు చేయాల ఎవరి మీద. మా ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం మీదే కేసు కట్టుకునే, డిప్యూటీ సీఎం మీద కేసు కట్టించుకుంటారు. అసలు అద్భుతాలు జరుగుతాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆమె ఫిర్యాదు చేయడం, వాళ్ళని నమోదు చేయడం. అదే లాస్ట్ 5 ఏళ్ళలో ధైర్యం చేసిందేమా జగన్మోహన్ రెడ్డి ఒక కార్యకర్త మీద కేసు కట్టడానికో పోలీస్ స్టేషన్ పోయిందేమా? ఆ రోజు నీకు నిలబడింది ఎవరు? మేమే కదా. మేము లేకపోతే ఆ రోజు నువ్వు అసలు మీ పక్కింటి కూడా తెలియదని చెప్పావు నువ్వు. ప్రపంచవ్యాప్తంగా సుగాలి ప్రీతి ఇష్యూ తీసుకొచ్చింది మేము. మీకోసం కాళ్ళు ఎంచుకున్నాం, చేతులు ఎంచుకున్నాం, బండ్లు ఎంచుకున్నాం, కార్లు యాక్సిడెంట్లు చేసుకున్నాం, లక్షలాది డబ్బులు ఖర్చు పెట్టి వచ్చినాం. కేవలం నీకోసం పవన్ కళ్యాణ్ గారు పిలిచారని కదా. కొంచెం తెలుసుకో అమ్మా, తెలుసుకో. బాధేస్తుంది కొన్ని విషయాలు చెప్పాలంటే, దారుణం కదా. ఒకసారి మా జనసేన పార్టీ పేజీలోకి వెళ్ళి చూడు, నువ్వు ఏం మాట్లాడినావు వీడియో పెట్టున్నాం మేము, ఒకసారి చూడండి ఆమె ఏమేమి మాట్లాడిందో ఈరోజు ఆమె మాటల్లో కూడా. కాబట్టి సుగాలి ప్రీతి వాళ్ళ తల్లి గారు, దయచేసి ఇప్పటికన్నా మీరు ఈ దొంగల ట్రాప్లో నుంచి బయట రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వైసీపీ నాయకులు కూడా మీరు ఇంకా రావాలనకాల మేము లేదని చెప్తే నమ్మే పరిస్థితి ఎవరు లేరు. అడ్డంగా మీ బైరెడ్డి సిద్ధార్థ యూత్ వింగ్ అతను స్పాట్లో దొరికాడు. ఇంకా
అతని ఫోన్లో అతని జగన్తో కూడా కలిసే అవకాశం ఉన్న ఫోటోలు కూడా రావచ్చేమో భవిష్యత్తులో. ఇవన్నీ కూడా మేము అన్నీ కూడా త్వరలో మీడియాకి అందజేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఎలాగో అన్నా మంచిది, ఈ మూడే వచ్చినాయి. ఈ హార్పిక్లో చంపేసింది, బకెట్లో దోసేసింది, ఈ చంపేస్తారు కదా, అవి కూడా మా మీద వేసిన ఆశ్చర్యం లేదు. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవాలని చెప్పి మొగుళ్ళు చంపేస్తాం కదా, హార్పిక్లు వేసి చున్నీలు వేసి, అవి కూడా మా మీద చెప్తారేమో చూడండి నువ్వు. ఎందుకంటే ఎక్కడో ఏమైనా విషయాలు మాకే సంబంధం అన్నా. ఇప్పుడు సాయి తేజ్ చనిపోయాడు, కేసు జరుగుతోంది, నాగరాజ్ సీఎం రిమాండ్కి ఇచ్చాము, విచారణ జరుగుతోంది, శిక్షలు పడతాయి. దానికి పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధము? డిప్యూటీ సీఎంలు వీళ్ళు కావాలంటే ఎక్కడో ఏలూరులో సభ పెట్టి మమ్మల్ని తిట్టడం ఏంది? ఎక్కడో గన్నవరం పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం ఏంది? కర్నూలులో జరిగితే ఎవరున్నా వీళ్ళందరూ? అసలు టార్గెట్ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో పనిచేస్తున్నారు వీళ్ళందరూ. ఇంకెవరు నాయకులు కనిపించారు వీళ్ళకే? అన్న ఫిర్యాదు ఎవరైనా చేయొచ్చు, కేసు కట్టచ్చు, విచారణ జరుగుతుంది కదా. మరి వెనకాల ఎవరు ఉండరు, వెనకాల ముందు ఏమి ఉండరు. మళ్ళా దీన్ని లోడుకుంటూ పోతే ఇంక అడుగుపోతుంది. వెనకాల ముందు ఎవరు ఉండరు. కానీ ఆమె ఫిర్యాదు చేసి ధైర్యం చేసింది, గత ప్రభుత్వంలో చేయలేదు. కానీ మేము మా ప్రభుత్వం చూసినారా, డిప్యూటీ సీఎం మీద కూడా కేసు కడతాం మేము. అలాంటి మా గొప్ప ప్రభుత్వం చెప్తున్నాం మేము. ఇప్పుడు ఈయన వైసీపీ కదా, ఈయన వేరే పార్టీలో ఏమన్నాడా? ఆమ్ ఆద్మీ పార్టీ ఏదో పార్టీలో ఏమన్నాడా? కాక్రోచ్ గిక్రోచ్ లేదు కదా. ఈయన ఎవరు? ఈయన వైసీపీ కాదని చెప్పండి, మళ్ళీ మాట్లాడదాం. ఈయన వైసీపీ కదా, మీ యూత్ వింగ్ ప్రెసిడెంట్, ఈయన మీ ఫైర్ బ్రాండ్ అంబాసిడర్, మా ఆంటీ అల్లుడు. సారీ, మా ఆంటీకి అల్లుడు అంటుందేమో, అల్లుడు అంటాడు. కాబట్టి ఆయన ఇతను పక్కన ఉన్నాడు కదా, రిసీవింగ్ మీటింగ్లో అందరూ ఉన్నారు కదా. కాదని చెప్పండి, వచ్చి ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రుడు చెప్పండి అతను మా పార్టీ కాదని. అతనే అన్ని చోట ఉంటాడు, అతనే రావంతో ఉంటాడు, ఈడ ఉంటాడు. ఏందన్నా ఇవంతా? ఇంత ఈరోజు జనరేషన్లో కూడా ఇంకా కూడా తప్పించుకోండి అట్టిలో. పాపం బీజేపీ వాళ్ళకి రాముడు తిట్టింది చూసినట్లు వినిపించేట్లు లేదు. నేను దీని మీద రెస్పాండ్ అవ్వాలి, మాట్లాడాలి. బీజేపీ పెద్దలు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఇది బీజేపీనే కాదన్నా, ప్రతి హిందూ స్పందించాల్సిన అవసరం ఉంది. బీజేపీ నేతలు స్పందించాలి. వాళ్ళకి ఇంకా ఆ విషయాన్ని వాళ్ళ దృష్టికి వచ్చిందో లేదో నాకు తెలియదు, వాళ్ళ దృష్టిలో ఉందో లేదో నాకు తెలియదు. కానీ ప్రతి హిందూ రావణ్ విషయంలో అతను చేసిన కామెంట్లకి స్పందించిన అవసరం ఉంది. బీజేపీ పెద్దలు కూడా స్పందిస్తారని ఆశిస్తున్నాను నేను కూడా. చేశారని చెప్పారు డిఎస్పీ గారు. పట్టుకొస్తారు వాడిని, ఇంకా బయటికి రావాలి అంటే. ఒకటి అతను రిమాండ్కి వెళ్ళాడు, ఇంకా నాకు తెలిసి ఇంక వస్తాడు కూడా తెలియదు. అయితే వస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకొస్తాం తిరుపతికి, వస్తే మాత్రం. థ్యాంక్ యూ అన్న. జై హింద్, జై జనసేన.